నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దేహమే దేవాలయం. మనకు అందించిన వారు సి యమున గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఏ పని చేయాలన్నా కావాల్సింది ఆరోగ్యకరమైన దేహం. మనసు శరీరం రెండూ బాగుంటేనే మనిషిలో ఉత్సాహం చైతన్యం పరవళ్ళు తొక్కుతుంటాయి. అందుకే ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాల ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం ఎలా ఉండాలో చెప్పారు మన పూర్వీకులు. పూజా విధానంలో కూడా దేహం ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. దైవానికి చేసే అధాంగ పూజ గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఏ పూజనైనా ఆచమనీయం, ఆత్మశుద్ధి, భూశుద్ధి, ఆ తర్వాత సంకల్పంతో ప్రారంభిస్తాం. ముకులిత హస్తాలతో దైవాన్ని ఆహ్వానించి ఆసనంపై ఆసీనులను చేసిన తర్వాత పాద్యం, అర్ఘ్యం ఇత్యాది షోడశ ఉపచారాలు సమర్పిస్తాం. ఆపై అధాంగ పూజ ఆరంభిస్తాం. అధాంగ పూజ అంటే దైవం పాదాల దగ్గర నుంచి ఆరంభించి శిరస్సు దాకా అర్చించడం. దేహంలోని ప్రతి అవయవం ముఖ్యమైనదేనని అన్నిటినీ గౌరవించాలని చెప్పడమే ఈ పూజా విధానం ప్రధాన ఉద్దేశం. కానీ అంత ఓపిక తీరిక లేని నేటి మనిషి దేవుడి గురించి కాదు కదా, తన గురించి తాను పట్టించుకునే పరిస్థితిలో కూడా లేడు. అదే బాధాకరం. వేదాంతులు ఋషులు కూడా సాధన కోసం దేహం ఆరోగ్యం ఉండడం చాలా అవసరమని ఉద్బోధించారు. నాటి మనుషుల జీవన విధానం ప్రకృతి నియమాలను అనుసరిస్తూ సాగేది. రాత్రులు విశ్రాంతికి, పగలు కష్టించి పనిచేయడానికి కేటాయించేవారు. అలాంటిది శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, తదనుగుణంగా పెరిగిన జనాభా కలిసి మొత్తంగా మనిషి జీవన శైలిని, జీవ గడియారాన్ని కూడా మార్చేశాయి. దీని ప్రభావం అన్నింటి మీద కనిపిస్తోంది. ఆహారపుటపు అలవాట్లు మారిపోయాయి, సౌకర్యాలు పెరిగాయి, వ్యాయామం తగ్గిపోయింది, ఒత్తిడి, ఆందోళన జీవితంలో విడదీయలేని భాగాలయ్యాయి. ఫలితంగా వయస్సుతో నిమిత్తం లేకుండా రకరకాల అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి అలవాట్లను అవలంబించడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ సవాల్ని ఎదుర్కొని నిలబడాలంటే దేహంపై ధ్యాస పెంచాలి. దీనికి శరీరాన్ని పూజించడమే మార్గం. ఇక్కడ పూజించడం అంటే గౌరవించడం అని అర్థం. ఆ పరమాత్ముడి ఆరాధనకి సమయం కేటాయించలేక మొక్కుబడిగా దీపం పెట్టో దండం పెట్టుకునో పని కానిస్తున్న మనిషి ఇక తనను తాను ఎప్పుడు పట్టించుకుంటాడు? నిజానికి ఈ జీవితానికి ఆలంబనైన దేహాన్ని అభిమానించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మనసును కేంద్రీకరించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అలసట తీరి తనువు, మనసు తేజోవంతమవుతాయి. పరమాత్మ సేవకు పూర్తి స్థాయిలో సహకరిస్తాయి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం. ఈ శరీరంలో ఉన్న జీవుడే దేవుడు. మరి అలాంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడము సాధనలో భాగమే కదా. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి.